ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ప్రపంచంలో విశ్వాసులు ఏ రీతిగా ఉన్నారు అనంటే, కేవలం ఆదివారం మందిరానికి వెళ్ళేటువంటి విశ్వాసులుగా మాత్రమే ఉన్నారు. కేవలం దేవునికి దశంభాగాలు చెల్లించేటువంటి వారిగా మాత్రమే ఉన్నారు. కేవలము వారి యొక్క కష్ట నష్టాల్లో దేవుడు వాటి నుండి విడుదల కలగజేయాలని ప్రార్థన చేసేటువంటి వారుగా మాత్రమే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళినప్పటికీ కూడాను వారి జీవితాల్లో జరుగుతున్నది ఇదే. అయితే సంఘాల్లో చూసినట్లయితే, సంఘాల్లో సేవకులు కూడాను అదే రీతిగా సంఘం నింపబడాలి అన్న ఉద్దేశం మాత్రమే ఉన్నది. కానీ నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడిగా నీవు జీవించాలి అనంటే, నువ్వు నిజమైనటువంటి క్రీస్తు మార్గాల్లో నీవు నడవాలి అనంటే, నువ్వు నిజముగా క్రీస్తు బోధించినటువంటి మాటలు నీవు ప్రకటించాలి అనంటే, దేవుడు యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత తండ్రి ఎదుకు ఆరోహణమయ్యే ముందు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, నా శిష్యులనుగా మీరు తయారు చేయండి, నేను ఏ ఏ సంగతుల్ని నేను మీకు బోధించానో వాటి విషయం వారికి తెలియపరచండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఈనాటి కాలంలో ఎంతమంది విశ్వాసులు ఈ రీతిగా ఉండడానికి దేవుణ్ణి ఎరిగినటువంటి వారు సంవత్సరాల తరబడి కేవలము దేవుని మందిరాల్లో విశ్వాసులుగా మాత్రమే ఉంటున్నారు. విశ్వాసులుగా మాత్రమే ఉండాలని దేవుడు నీ పట్ల ఆయన చిత్తము కాదు. కానీ మరి మన చిన్న బిడ్డలు పాలు తాగే వయసు నుండి మరి ఎదుగుతున్న కొలది కూడాను వారిని చూసి తల్లిదండ్రులుగా ఎంతగానో సంతోషిస్తాము. వారి ఎదుగుదలను చూసి వారు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నటువంటి సమయంలో తల్లిదండ్రులు ఉప్పొంగిపోతూ ఉంటారు. వారు కలిగినటువంటి అభివృద్ధిని బట్టి అదే రీతిగా పరలోకపు తండ్రి నిన్ను గురించి ఆలోచించడా? నువ్వెప్పుడు కూడాను పాలు తాగే వయసులోనే ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? దేవుడైతే నీ పట్ల ఆ రీతిగా కోరుకోవడం లేదు. ఘనమైనటువంటి ఆహారాన్ని భుజించి అనేకమైనటువంటి వరములతోటి దేవుడు నిన్ను నింపి ఆయన సాధనముగా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. దమస్కు మార్గమును వెళుతున్నటువంటి దేవుని బిడ్డల్ని హింసించేటువంటి ఒక సౌలునే దేవుడు ఏర్పరచుకొని ఘనముగా వాడుకున్నటువంటి దేవుడు నిన్ను వాడుకోడని నీవు ఆలోచన చేస్తున్నావా? దేవుణ్ణి వెంబడిస్తూ ప్రతిదినము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ క్రమమైనటువంటి పద్ధతిలో భక్తి చేస్తున్నటువంటి నీవు మౌనముగా ఉండడానికి వీల్లేదు. ఎందుకొరకంటే దేవుడు తెలియజేస్తున్నారు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని. దేవుని వాక్యం ఎరిగినటువంటి నీవు, దేవుని హృదయం ఏంటో తెలుసుకున్నటువంటి నీవు మౌనముగా ఉన్నావు అనంటే గనక దేవుని కార్యాలు జరగకుండా నీవే ఆటంకంగా ఉంటున్నావు అనేటువంటి విషయాన్ని అయితే గనక నీవు మర్చిపోవద్దు. దేవుడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుడు తెలియజేస్తుంటే, కేవలం ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడాను దేవుని యొక్క హృదయం ఎరిగినటువంటి నీవు, దేవుని లేఖనము ఎరిగినటువంటి నీవు మౌనముగా నీవు కూర్చుని ఉంటే, దేవుడు ఆనాడు తెలియజేస్తున్నాడు కదా, మీరు మౌనముగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని. అవునేస్తమా? దేవుని మనసేంటో ఎరిగినటువంటి నీవు, దేవుని లేఖనం ఎరిగినటువంటి నీవు మౌనముగా అయితే ఉండడానికి వీల్లేదు. ఆయన రాకడ సమయానికి సర్వ సృష్టి కూడాను ఏ ఒక్కరూ నశించి నరకాగ్నిగుండానికి
వెళ్ళకూడదని ఆయన ఇంకనూ ఆలస్యం జరిగిస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు కూడాను అటువంటి ఆలోచన నీవు చేసి ఉండకపోయి ఉన్నట్లయితే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఎరిగినటువంటి నీవు, దేవుని లేఖనాలు ఎరిగినటువంటి నీవు మౌనముగా ఉండడానికి వీల్లేదు. ఒక గొప్ప సువార్తికురాలుగా ఆయన పరిచర్య జరిగించేటువంటి ఆయన సాధనముగా నీవు వాడబడాలని దేవుడు నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకవేళ నీవు ఇప్పటి వరకు సువార్త ప్రకటించకుండా నీవు మౌనంగా ఉంటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతుండగానే ఆయన ప్రణాళికల్ని, ఆయన ఆలోచనలకి అడ్డుకట్ట వేసేటువంటి స్థితిలో నీవు ఉండకుండా ఆయన సువార్తను ప్రకటించేటువంటి పనిలో నువ్వు విస్తృతంగా ఆయన పనిలో నువ్వు ముందు అడుగులు వేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇంకా ఎందుకు ఆలస్యము? మరి నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు తెలియజేస్తున్నప్పుడు, దేవుని రాకడ యొక్క సూచనలు అంతటా అన్ని చోట్ల జరుగుతున్నప్పుడు దేవుని సువార్తను నీ కుటుంబంలో ఇంకా నువ్వు దేవుని ఎరిగినటువంటి వారు, నువ్వు ఎంతగానో ప్రేమించేటువంటి నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరెవరైతే ఉన్నారో, నేను వీరిని ప్రేమిస్తున్నాను అత్యధికముగా అని నువ్వు ఎవరిని గురించి అయితే నువ్వు అనుకుంటున్నావో అటువంటి వారికి నిశ్చయముగా నీవు సువార్త ప్రకటించు. ఎందుకంటే నశించే నరకాగ్నిగుండంలో వారి పాడిపోకుండా నిమిత్తము, నిత్య జీవరాజ్యంలో చేర్చబడు నిమిత్తము నేడే సువార్తను నువ్వు ప్రకటించు. ఆయన సువార్త ప్రకటించమని ఏ మాటలైతే ఆయన శిష్యులకి తెలియజేశారో అదే మాటల్ని దేవుడు మనకు కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తుండగా ఆయన మాటని శిరస వహించే వారముగా ఉందాము. ఆయన రాజ్య వ్యాప్తిలో పాలుభాగస్తులుగా ఉందాము. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమెన్.